ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే వారి ఆట కట్టించేందుకు టెలికాం శాఖ సమాయత్తమవుతోంది. ప్రైవేటు సంస్థలు కొన్ని ఇతరుల సంభాషణలను దొంగచాటుగా విని కీలక సమాచారాన్ని కక్షిదారులకు చేరవేస్తున్నాయని పసిగట్టిన టెలికాం శాఖ అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టం తేనుంది. భారీగా జరిమానా కూడా విధించనుంది. చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని టెలికాం శాఖ భావిస్తోంది. అందుకోసం కొత్త చట్టాన్ని తేవాలని భావిస్తోంది. రహస్య హక్కు బిల్లు పేరుతో ముసాయిదాను తయారు చేస్తోంది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసే వారిపై భారీగా అపరాధ రుసుం విధించనుంది. ప్రస్తుతం విధిస్తున్న ₹1,00,000 మొత్తాన్ని ₹2 కోట్లకు పెంచనుంది. సిబిఐ, ఐబీ, ఈడీ, రెవెన్యూ నిఘా సంచాలకులు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సహా కొన్ని అధికారిక ఏజెన్సీలకు మాత్రమే విచారణలో భాగంగా ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. కానీ కొన్ని ప్రైవేటు సంస్థలు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి కీలక సమాచారాన్ని తమ కక్షిదారులకు చేరవేస్తున్నాయి. దీనివల్ల ఆయా వ్యక్తుల రహస్యాలకు భంగం వాటిల్లుతోంది. ఇటీవలి కాలంలో ఫోన్ ట్యాపింగ్ ఘటనలు పెరిగిపోవడంతో వాటికి అడ్డుకట్ట వేయాలని టెలికాం నిర్ణయించింది. అందుకోసం కొత్త బిల్లు తెచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో ప్రైవేటు నేర పరిశోధకుల ఆగడాలు మితిమీరిపోయాయి. తమ కక్షిదారుల సూచన మేరకు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై ఆయన కేసు కూడా నమోదు చేశారు. భారత టెలిగ్రాఫ్ చట్టం 1885 ప్రకారం జరిమానాను ₹2 కోట్లకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపినట్లు టెలికాం శాఖ వెల్లడించింది. ఆ మేరకు ముసాయిదా తయారు చేసింది. ఈ చర్యతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ ను నియంత్రించవచ్చని భావిస్తోంది.